హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సಬ್ಸ್ಕ್ರೈಬ್ చేసుకొని పక్కనే బెల్ ఐకాನ್ ಕೂಡ ఉంటుంది, యాక్టివేಟ್ చేసి పెట్టుకోండి. ಇವತ್ತು ನಾನು ಮಾಡ್ತಾ ಇರೋದು ಅಲಸಂದೆ ಕಾಳು ಸಾಂబార్ విత్ ముద్ದೆ. అలసందల కాయలతో కర్రీ చేసుకుందాం, వచ్చేయండి. అది కూడా కర్ణాటక స్టైల్లో చూపిస్తా. ఇవసరికి పచ్చి అలసందల కాయలు అనమాట. కాయలు తీసుకొచ్చి ఒలిస్తే ఇలా అలసందలు లోపల ఉంటాయి అనమాట. వాటిని తీసుకున్న తర్వాత అందులో ఒక పెద్ద ఆలుగడ్డనైతే వేసాను. పీల్ తీసేసి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక టొమాటో వేసేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసి బాగా ఉడకబెట్టేసుకోవాలి. ఇది ఉడికే లోపు గ్రేవీకి కావాల్సిన పదార్థాలు చేసేసుకుందాం, వచ్చేయండి. ఒక కడాయి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ అయితే వేసుకున్నాను. లైట్గా మగ్గాలన్నమాట. ఇది ఫ్రై అవ్వకూడదు, మగ్గాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదిరే కర్రీ అనమాట ఇది వచ్చేసరికి. యాక్చువల్లీ ఇది కన్నడలోనే చెప్దాం అనుకున్నా, కానీ మన తెలుగు వాళ్ళకి అర్థం అవ్వదు అని చెప్పేసి మన భాషలో అయితే చెప్తున్నా అనమాట. ఇందులోనే 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసాను. అవి కూడా ఉల్లిపాయలతో పాటు బాగా మగ్గిపోతాయి. ఒక పచ్చిమిరపకాయ అంటే తేజకాయలు కాబట్టి ఒకటే వేస్తున్నాను. మళ్ళీ మనం ఎండుకారం అయితే వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇందులోనే ఒక టొమాటోని కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మగ్గిపోవాలి. నూనె ఎక్కువ పోసుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ పోసుకొని ఇవన్నీ కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాంటివి తింటే మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా అందుతుంది బాడీకి. ఈ కర్రీని మనము పుల్కా, రైస్, రాగి ముద్ద ఇలాంటి వాటిలో తింటే చాలా బాగుంటుంది. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత చల్లారబెట్టేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నా. ఇవి మగ్గిపోయిన తర్వాత కుక్కర్ కూడా 2 విజిల్స్ వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆలు, టమాటో, కొంచెం అలసందలు ఇవి కూడా సపరేట్ తీసుకొని అదే కడాయిలో వేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. చూడండి, అలసందలు కూడా బాగా కుక్ అయిపోయాయి కాబట్టి కొంచెం అంటే కొంచెమే, మొత్తం వేసుకోవద్దు. ఇవన్నీ బాగా చల్లారబెట్టేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత మనము పచ్చి కొబ్బరి కనుక ఉంటే ఒక కప్పు, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. మన దగ్గర లేదు కాబట్టి ఈ చల్లారిపోయిన మిశ్రమం మొత్తం వేసేసి ఎండు కొబ్బరి పౌడర్ అయితే వేసుకుంటున్నాను నేను. నాకు దొరకక లేక టైంకి ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఇందులోనే మనం కర్రీకి ఎంతైతే సరిపడా ఉప్పు అయితే యాడ్ చేస్తామో ఆ ఉప్పు, కారం ఈ మసాలా గ్రేవీలో యాడ్ చేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరొక బౌల్ పెట్టేసుకొని కొంచెం అంటే కొంచెం ఆయిల్ పోసేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిపోయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇంకేం వేయట్లేదు. ఆవాలు చిటమటం అని సౌండ్ వచ్చిన తర్వాత మాత్రమే జీలకర్రను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే ఫ్రెష్ కరివేపాకు ఉంటే యాడ్ చేసేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. నేను ఎండిపోయిన కరివేపాకు ఉంది కాబట్టి అవైలబుల్లో ఏది ఉంటే అది వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా మనము ఈ పోపులో అయితే వేసేసుకొని కొంచెం అలా ఒక సెగ తగలనివ్వాలి. అలా సెగ తగిలిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా అలసందలు, ఆలు, టమాటో, ఆ మిశ్రమాన్ని కూడా వాటర్తో సహా పోసేసుకుంటున్నాను. అలా పోసుకున్న తర్వాత మనము ఒకసారి ఉప్పు, పసుపు, కారం చెక్ చేసుకోవాలన్నమాట. మొత్తాన్ని బాగా కలిపేస్తే మంచి థిక్ గ్రేవీ టేస్ట్ వచ్చేసరికి అచ్చం చికెన్ గ్రేవీ ఎలా ఉంటుందో అలానే వస్తుంది. నేను దీనిని రాగి ముద్దతో మాత్రమే సర్వ్ చేసుకున్నాను, ఎందుకంటే కర్ణాటక స్టైల్ రెసిపీ కాబట్టి ముద్దతో తింటే చాలా బాగుంటుంది. మన సైడ్ రాగి సంకటి అని పిలుస్తాము, ఇక్కడ సైడ్ రాగి ముద్ద అని పిలుస్తారు, రాగి ముద్దే అని కూడా అంటారు. ఇలా మనం నీరుగా ఉన్న గ్రేవీ కాస్త థిక్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. కొంచెం థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఉప్పుని టెస్ట్ చేసేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర, ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రెసిపీ వచ్చేసరికి చాలా ఈజీ ప్రాసెసే, కాకపోతే కొంచెం అంట్లు ఎక్కువ అవుతాయేమో అని భయం వేస్తుంది అంతే. నేను దీనికి షార్ట్ అటాచ్ చేసి రాగి ముద్దే కర్ణాటక స్టైల్లో ఎలా చేస్తారో అనేది కూడా చేసి చూపిస్తాను అనమాట. రాగి ముద్ద వీడియో ఫస్ట్ రావచ్చు, ఈ వీడియో సెకండ్ రావచ్చు, ఏదైనా ముందు వెనక రావచ్చు. కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లంలో ఉంది కాబట్టి అటు ఇటు అవ్వచ్చు వీడియోస్. కానీ ఆ వీడియోకి ఈ వీడియో అటాచ్ చేస్తాను, ఈ వీడియోకి రాగి ముద్ద వీడియో కూడా అటాచ్ చేస్తాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి, అస్సలు మళ్ళీ మళ్ళీ తింటారు. వెజ్ వాళ్ళకైతే పండగే అనమాట ఈ కర్రీ. సేమ్ ఇలాగే మనం బఠానీలతో చేసుకోవచ్చు, శనగలతో చేసుకోవచ్చు, ఎలా చేసుకున్నా ఇంతే పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. నేనైతే రాగి ముద్దతో సర్వ్ చేసుకున్నాను, చాలా బాగుంది. మంచి సాఫ్ట్గా వచ్చింది రాగి ముద్ద కూడా. ఇలా సర్వ్ చేసేసుకుంటే మీకు బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ హెవీగా ఉంటుంది. ప్రోటీన్ ఫుడ్ కూడా అందుతుంది అనమాట. సో ముద్దే విత్ అలసందల కర్రీ ఎలా ఉందో మీరు ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.